హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కూరల్లో కరివేపాకుని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తినేటప్పుడు పక్కకి వేసేస్తుంటారు కదా. సో ఇప్పుడు దాంతోనే మనం ఒక రైస్ చేసుకోబోతున్నామండి. అదే కరివేపాకు రైసు. హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఒక బాణలి తీసుకొని హీట్ అయ్యాక ఇలా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 6 గుంటూరు మిర్చి అండి, 1/4 స్పూన్ మిరియాలు, 2 స్పూన్స్ ఉద్దిపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక పిటికెడంతా శనగవిత్తనాలు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి శనగపప్పు. కొంచెం చింతపండు వేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అదే బాణలిలో కరివేపాకు తీసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా డ్రై రోస్టే చేసుకోవాలండి. నేను ఇంకా తక్కువ వస్తుంది కదా అని ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. సో ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారా, బాగా డ్రై అయితే ఇలా సౌండ్ వస్తుందండి. సో ఇప్పుడు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అవన్నీ మిక్సీకి వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడైతే తిరగవాత కోసం ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా పల్లీలు వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు ఇలా వేసుకొని ఫ్రై అవ్వాలి. దేనికైనా ఇంపార్టెంట్ తిరగవాతేనండి. ఇది మాడిపోకుండా బాగా చేసుకున్నామంటే రెసిపీకి లుక్కే వేరే ఉంటుంది. సో ఇలా వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అన్నీ ఫ్రై చేసినవే కదా, సో ఆఫ్ చేసిన తర్వాత వేస్తే చాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీన్ని అయితే రైస్లోకి వేసుకొని కలిపేసుకోవాలి. కరివేపాకుతో ఎన్ని లాభాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే కదా. సో ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.